హలో పీపుల్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది నా సండే వ్లాగ్ అనమాట. నా లైఫ్లో ఒక ప్లెయిన్ డే ఎలా ఉంటుంది అని షూట్ చేశాను. ఇక్కడ మార్నింగే లెమన్ వాటర్ తాగుతున్నాను. హాట్ వాటర్లో లెమన్ వేసుకొని తాగుతున్నాను అనమాట. ఇలా డే అయితే స్టార్ట్ చేశారు. మటన్ ఈరోజు ఒక్కరోజు చీట్ డే చేయొచ్చు, పర్లేదు. నా స్కూటీ ఎక్కడ పెట్టావు? స్కూటీ అంటే రోడ్డు మీద. ఈ జోకా ఇప్పుడు? జోక్ నవ్వాలి. ఓకే. నిన్న నా స్కూటీ నీకు ఎంత చక్కగా అబ్బచిప్పాను. నువ్వు ఇంటికి అంత చక్కగా అలాగే చెప్పు. ఎంత చక్కగా అబ్జెక్ట్ అవుతుందా స్కూటీ నీకు? అంచక్కగా రోడ్లో పెట్టినా చెప్పు. చక్కగా చెప్పింది. పెట్రోల్ కాల్ చేసి కాలికే బొక్క రాదు. ఫుల్ ట్యాంక్ చేయించావా? కొట్టెత్తలని ఇచ్చింది బొక్క. పెట్రోల్ బొక్కలకి వెళ్ళాకాడు పవర్ మామూలు పెట్రోల్ అమ్మ ఉందా ఇంచి పెట్రోల్ లేదంటే పవరే ఉంది అన్నాడు. పవర్ వేయించిన నేను పవర్ ఎందుకు వేస్తాను? నేను ఆడ బాబు కూడా పక్కన అనుకున్నాడు కదా. ఏదో మీరు ఏంటి సంగతి ఏంటి? ఒకరోజు మిషన్ పని చేయట్లేదు, ఒకరోజు సాఫ్ట్వేర్ ప్రాబ్లం, ఒకరోజు అది ప్రాబ్లం ఈ ప్రాబ్లం. చాలా చోట్ల ఏటీఎం డబ్బులు తీయించి పెట్రోల్ కొట్టించాడు. ఎలా ఉందో నాకు అది అని వేరే ఒకటి యాన్సర్ చేస్తాను రాత్రులు నైట్ అయ్యేటోడికి కార్డు పని చేయలేదు, మనీ అయితే అవుతుంది, లేదంటే పవర్ ఉంది అది ఉంది అంటుండో. మార్నింగ్ ఉండండి మీకు చెప్తాను, మీకు మార్నింగ్ వేరే విధంగా ఉంటుంది. నేను కారు తెచ్చినాగంటుంటారు, బైక్ తెచ్చినాగంటుంటారు, స్కూటీ తెచ్చినాగంటుంటారు. రాత్రి తొలకి ఇప్పుడు దిగి వస్తాను, ప్రతి ఒక్కటి బాగా వేస్తారు మీరు, మీకు క్షమించలేదు. ఇది 5 రాజులు జరిగింది. మార్నింగ్ ఫోన్ ఇష్యూ చేస్తాను అనుకోతరికి అరే ఆయన పిలిచాడు బాగుంది. అరే ఏమన్నావురా సార్తో అలా? పెట్రోల్ లేదు పవర్ ఉందన్నాను. ఆ శివగాడి దాంట్లో శివగాడి పంపులు ఉంది కదా, పెట్రోల్ కొట్టే ఎందుకు ఇప్పుడు అమ్మాలి కదా అని అంటాను. అట్లా మార్నింగ్ ఉంటుంది ఒకటికి పెద్ద ఇష్యూ చేస్తాను. ఆగండి ఇది ఇలాగా ఏ చేస్తుంది చూసినా వర్కర్లు చేస్తాను. అరే శివగాడి పంపు ఉంది కదా దాంట్లో పంపు కూడా సార్ అది కాదు సార్, రేపు సండే కాదు సార్, స్టాక్ రాదు, రేపు ఇబ్బంది పడిపోతామని అలా అని ఉంటాడు సార్ అంటున్నా. అప్పుడు లాస్ట్ అంటే రేపు మార్నింగ్ సండే స్టాక్ కోసం ఈరోజు నైట్ ఇబ్బంది పెడతారు మీరు. నేను స్టీల్ ప్లాంట్ అవతలకి వెళ్ళాలి, మీ బంకే డిపెండ్ అవుతాను రోజును సార్. అదే సార్, సరే సార్, అదే సరే. అప్పుడు పెట్రోల్ కొట్టి పంపించాడు. అలా జరుగుతుంది రాత్రి బంకుల్లో. రాత్రి 12 దాటితే సాఫ్ట్వేర్ పని చేయట్లేదు. చేస్తున్నా మరి, ఇలాంటివి పెట్టాలి కదా, హెల్ప్ అవుతుంది కదా చాలా మందికి. ఇప్పుడు డాడీ చెప్పిన విషయం ఇప్పుడు డాడీకి జరిగింది, అలా ఎవరికన్నా జరిగితే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, ఏటీఎంలు అవి దగ్గర లేకపోతే. ఏం డాడీ ఇప్పుడు డాడీ కాబట్టి మా డాడీతో మార్నింగ్ కబుర్లు జరుగుతున్నాయి అనమాట. అంటే నేను ఆఫీస్లో ఏం జరిగింది, ఎవరు ఏం చేస్తారు అన్నీ చెప్తాను మార్నింగ్ లేచిన వెంటనే. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా అమ్మ మిరియాల కషాయం ఇస్తుంది అనమాట. కషాయం ఇస్తుంది, చాక్లెట్స్ ఎక్కువ తింటాను, అది తాగను అంటున్నాను. చెయ్యి పట్టుకో, చెయ్యి
నిద్రకి అసలు లేదు వాటర్. బయటికి వెళ్తా బయటికి వెళ్తా చేయికి తాగేమా తాగి ఎంత తాగి మమ్మీకి చేయడం రాదు నిద్రకి ఇస్తుంది మామూలు వాటర్లా ఉంది. అండ్ సండే కదా మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట మమ్మీ. లైక్ దోశ అండ్ సమ్ చట్నీ ఏదో చేస్తున్నారు. అల్లం చట్నీ అల్లం చట్నీ అనుకుంటా. ఐ థింక్ నాకు గుర్తులేదు. యా అండ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసారు మా అమ్మ. అండ్ ఇక్కడ అందరం కలిసి టిఫిన్ చేసేస్తాం. ఇంకా అలానే ఉంటుంది కదా సండే అంటే, తినడం, పడుకోవడం, టీవీ చూడడం, అంతే, ఇంకేం ఉండదు. ఒక ప్లెయిన్ డే కాబట్టి నిజంగా ప్లెయిన్ డే ఇలానే ఉంటుంది. ఇక్కడ మమ్మీ కూడా వచ్చేసారు. టిఫిన్ చేసేస్తున్నాం. చిన్నప్పుడు పూరి పూరి చేస్తేనే స్కూల్కి నీ ఒక్కదానిగా చేసేట్టుదేమో. అవునా? చెయ్యా పూరి చట్నీ కరమలా టీలో ముంచుకొని దగ్గర ఎన్ని పూలు తినేసేదాన్ని. తినేసారు స్కూల్కి వెళ్ళాను బస్ వచ్చేస్తున్నాను సార్ తినేసి వెళ్ళాను. అందుకే వేరు వేపిదండి. ఇది ఎలా బస్ దాటిపోతుంది. ఇప్పుడు పూరి ఎంతసేపు పడిపోతున్నాం. నేను ఎప్పుడు బాగా చేస్తాను నువ్వే తినను. నాకు నచ్చదు. ఇక్కడ మమ్మీ ఎందుకు నవ్వుతున్నారంటే, నేను నేను పచ్చడి వేసుకొని తింటున్నాను. తీపావకే ఉంటే వేసుకొని తింటున్నాను పిక్కలు వేసుకొని. నాకు అల్లం పచ్చడి అంటే నచ్చదు. మా డాడీ తినిపించేస్తున్నారని నవ్వుతుంది. సండే కాబట్టి మా ఇంట్లో ఈరోజు చికెన్ అండ్ బిర్యానీ. ప్రాబబ్లీ నేనే వండుతాను సండే. బట్ ఈ సండే ఇంకా వ్లాగ్ రీల్స్ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా కుదరదని చెప్పేసి వంట ఈ ఒక్క సండే స్కిప్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మా డాడీ ఏదో మూవీ చూస్తున్నారు. నేను కూడా ఇంకేముంది చెప్పాను కదా సండే అంటే ఇంకా అలానే ఉంటుంది. మూవీస్ చూసాము, పాస్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మా మమ్మీ బట్టలు ఆరబెట్టమంటే నేను ఆరబెడుతున్నాను. అండ్ అలా 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 మూవీస్ చూస్తూనే టైం అయిపోయింది. ఇక్కడ లంచ్ కూడా చేసేస్తాం అనమాట. లంచ్ చేసిన వెంటనే నాకు మళ్ళీ ఏదో ఒక మూవీ చూడడం అలవాటు. ఖచ్చితంగా సండే మూవీ చూస్తాను ఏదో ఒకటి. సో వెబ్ సిరీస్, మూవీ అనే కాదు వెబ్ సిరీస్ ఎలా చూస్తాను. ఇక్కడ అదే చేస్తున్నాను, వెబ్ సిరీస్ చూస్తున్నాను. అండ్ ఇక్కడ వెబ్ సిరీస్ చూసేసి వెంటనే అలా చూస్తూ 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 అలా పడుకుండిపోయాను అనమాట. ఎప్పుడో పడుకుంటే మధ్యాహ్నం అలా చూస్తూ చూస్తూ పడుకుండిపోయాను. 5 o'clockకి లేచాను అనమాట. యా అప్పుడు పడుకుంటే ఎప్పుడు లేచాను. టైమ్ 5 అవుతుంది. మా మమ్మీ కొన్ని స్నాక్స్ ఇచ్చారు. అలా మేడపైకి వచ్చానన్నమాట. బాగుంది. అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోజు ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి మళ్ళీ వచ్చి అంటే మొత్తం కంగారుగా జరుగుతుంది అనమాట. నా వీక్ డేస్ మొత్తం అలానే జరుగుతుంది. సో నేను సండే మాత్రమే, ఆ వీక్ మొత్తం పడుకోలేని సండే ఒక్కరోజు పడుకుంటాను. సో పడుకోకూడదు అంటారు, బట్ నేను ఆ వీక్ మొత్తం అలా కంగారుగా ప్రశాంతంగా పడుకునేదే ఉండదు. సో సండే మాత్రం ఖచ్చితంగా నాప్ వేస్తున్నాను. ఈ మధ్యలో అలవాటు అయ్యింది. ఎందుకంటే నిద్ర లేకపోతే చాలా కష్టం ఫస్ట్.
అండ్ ఇలా నేచర్ని చూస్తూ స్నాక్స్ తింటూ వైబ్ని బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఒక ప్లెయిన్ సండే అయితే ఇట్లనే ఉంటుంది, ఇంకా తినడం పడుకోవడం మూవీస్ చూడడం ఇంకా అలా ఉంటుంది సండే కానీ. ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను ఈవినింగ్ అయిపోయింది, ఇంకేముండదు. నైట్ కొంచెం నేను చదువుకోవడానికి బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి అండ్ అలానే ఎడిటింగ్ చేయాలి. ఈరోజు వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసి పోస్ట్ షెడ్యూల్ చేయాలి. 2 వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయడానికి. ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ ఆలోచిస్తాను ఏ వీడియో చేయాలి అని చెప్పేసి. అండ్ అలానే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. 10 వీడియోస్ పైనే ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఎంటర్టైన్మెంట్ పర్పస్ వ్లాగ్స్ అండ్ అలానే కుకింగ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్. అంటే ఈరోజు సండే కాబట్టి ఇలా నా ఒక ప్లెయిన్ డే ఎలా ఉంటుంది, నాకు ఆఫీస్ లేనప్పుడు నాకు ప్లెయిన్ డే ఎలా ఉంటుంది, ఒక సండే ఎలా ఉంటుంది అని చూపించాను. అలానే ఇంకొన్ని సండేస్ నేను బయటకు వెళ్తాను ఫ్రెండ్స్తో, సో అలాంటప్పుడు ఎలా ఉంటుంది నా డే అని చెప్పేసి కూడా నేను చూపిస్తాను. సో ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు ఏ వీడియో మిస్ అవ్వరు అనమాట. సో